స్టోరీ పరంగొస్తే అదసలు ఎలా స్టార్ట్ అయింది అంటే ఐడియా? నా ఐడియా ఎట్లుండేనంటే వెరీ సింపుల్ లైన్. ఎందుకంటే చిన్న బడ్జెట్‌లో కొంతమంది క్యారెక్టర్‌లు కొన్ని లొకేషన్స్‌లో చేద్దాము. ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక అడవిలో క్యాబిన్‌కెళ్ళి క్యాబిన్‌లో ఒక డ్రగ్ వల్ల ఒకళ్ళనొకళ్ళు చంపుకునేదాకా ఎళ్తారు. ఆ ఫ్లిప్ అనేది ఆ ఒక కెమికల్ రియాక్షన్ అంతేవరకు ఒక థ్రిల్లర్ లాగానే ఉండే అన్నమాట. సైఫై మైథాలజీ అసలు లేకుండా ఇనీషియల్‌గా. దెన్ ఎక్కడో వి ఫెల్ట్ దట్ ఇదొకటి ఫీచర్ ఫిల్మ్‌కి తక్కువ ఉంది. సో మేమేం చేసినామంటే అక్కడి నుంచి స్టోరీ ఎక్స్‌పాండ్ చేయడానికి దెన్ వి స్టార్ట్ ఎలా చేయొచ్చు అనే ఐడియాలో అక్కడి నుంచి ఇంకొక మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసిండే ఇనీషియల్‌గా. మల్టీవర్స్ అనేది తీసుకొనొచ్చి అది మల్టీవర్స్ కాస్త డిఫరెంట్ టైమ్ ఎగ్జిస్టెన్స్ అయ్యి ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడినాం అంటే వెస్టర్న్ సైన్స్ అయిపోద్ది. సో ఇప్పుడు మన ఇండియనైజ్ ఇట్లా చేయాలి ఆపర్చునిటీస్ ఏంటి అని చూస్తే ఆల్రెడీ పురాణాల్లో దీని గురించి మాట్లాడిన ఆ సెగ్మెంట్స్ ఉంటాయి కదా, దీన్నే మనోళ్ళకి తెలిసిన భాషలో చెప్పడానికి ట్రై చేసినాం. ఇవన్నీ చిన్న చిన్నవి కనెక్ట్ చేసుకుంటూ ఓవరాల్ మా గోల్ ఏంటిది అని అంటే మేము ఏదైతే అనుకున్న ఎలిమెంట్స్ రిలేటబిలిటీ క్రియేట్ చేయడం ఒకటి అండ్ ఆల్సో దాన్ని సిన్సియర్ గా చెప్దామని, అంటే జస్ట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ మన స్టోరీ కాకుండా ప్రాపర్ గా ఇండియనైజ్ చేస్తారు కదా, అది దట్స్ ద గోల్. త్రూ ద ప్రాసెస్ లో ఇవన్నీ డెవలప్ అయినాయి. నాకు చెప్పాలి అని అంటే షూటింగ్ చేసుకుంటూ స్టోరీ రాసుకుంటున్నాం మేము.